మన సహోదరి సహోదరులారా, ఈరోజు అనగా గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము అని అర్థం. అయితే ప్రతి వారంలో కూడా ఒక శుక్రవారం అనేది వస్తుంది కదా. మరి అవి చెడు శుక్రవారాలా అని అంటే చెడు శుక్రవారాన్ని ఏ ఒక్కరు కూడా అనలేము. కానీ ఈ రోజైతే ఈ శుక్రవారం దినమున ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంది. ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఈరోజు మనందరి పాపముల నిమిత్తము, మనందరి పాపములను కడుగుట నిమిత్తము, మనందరినీ కూడా రక్షించుట నిమిత్తము, మనందరినీ తన నీతి మార్గంలో నడిపించుకున్నట నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని మన శుభం నిమిత్తము, మన సుఖాల నిమిత్తము, మన సంతోషాల నిమిత్తము, మన ఆనందాల నిమిత్తము ఏ ఒక్కరు కూడా మనం చేసినటువంటి పాపాలకి బలి అయిపోకుండా, ఆ పాపాల ద్వారా శిక్షలు మనకు పడకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించారు. కనుక తన వలన మనకు రక్షణ కలిగింది. ఈ దినమున రక్షణ కలగడము అంటే పాపానికి మరణము జీతము, పాపానికి జీతం ఏంటంటే మరణము. కనుక అట్టి ఆ యొక్క జీతానికి మనలో ఏ ఒక్కరము కూడా బలి అయిపోకుండా ఉండటానికి నిమిత్తము నా ప్రియ కుమార్తె ప్రియ కుమారులు ప్రతి ఒక్కరి కూడా నా యొక్క రక్తముతో కడగబడిన వారై ఉండి రక్షింపబడాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సిలువను ఈ రోజు వేలాడి తన రక్తాన్ని చిందించారు. చివరి తుది శ్వాస వరకు కూడా తన రక్తాన్ని చిందించారు. అప్పుడే ప్రతి సమయంలో కూడా అంటుండేవాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించండి అని చెప్తూనే తన రక్తాన్ని చిందించి తన తుది శ్వాస విడిచిపెట్టడం అనేటటువంటిది జరిగింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఒక మనుషుడు ఒక మనిషి కోసం తన అవసరతను మాత్రమే, ఇరుగువారి అవసరతల నిమిత్తం మాత్రమే ఏ ఒక్కరు కూడా కనీసం చేయడానికి సిద్ధపడలేదు. అట్లాంటిది క్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తము తన రక్తాన్ని ప్రాణాన్ని త్యాగం చేశారు. అంటే తన ప్రాణాన్ని త్యాగం చేశారంటే మనము ఆలోచించి ఎంతైనా తన సన్నిధిని చేరాల్సి ఉంది. సహోదరి సహోదరులారా, చూడండి, ఇట్టి త్యాగము చేసి తన కరములు చాచి పిలిచిన వారు నా సహోదరి నా సహోదరుడా, మీలో ఏ ఒక్కరు కూడా నశించిపోవటానికి వీల్లేదు. కనుక రండి, ఈ దినమున మీ అందరిని రక్షించట నిమిత్తమే నేను ఈ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాను. కనుక ఏ ఒక్కరు కూడా సమయాన్ని అర్థం చేసుకొనుక, సమయాన్ని వృధా చేసుకొనుక రండి ప్రియ సహోదరి సహోదరులారా, రండి, నా మాటలు వినడి, రక్షింపబడుడి. ఏ ఒక్కరు కూడా మీరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన యొక్క దాసుల ద్వారా, తన బిడ్డల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా తన కరముల చాపి పిలుస్తూ ఉన్నాడు. ఇందాక సహోదరుడు ఈ గ్రామ దైవజనులు చెప్పిన విధముగా ఏ ఒక్కరు కూడా తన బిడ్డలు, మన చేతికి ఉన్న, చూడండి, బిడ్డలనే కాదు కానీ మన చేతికి ఉన్న 5,000 కూడా సమానముగా ఉండవు. అయినప్పటికీ 5,000 కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. ఏ ఒక్కరు కూడా ఈ వేలి సగం ఉంది చిన్నది ఉంది కదా అని ఆ వేలికి తగ్గట్టుగా మిగతా పొడుగ్గా ఉన్నవని నరికేద్దామని కానీ, లేదా ఆ పొట్టిగా ఉన్నదాన్ని పొడుగ్గా సాగిదిద్దామని కానీ ఏ ఒక్కటి కూడా ఉండదు. కానీ సమానంగా చూస్తాం కదా. అదే విధముగా మనుషులలో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలకు కూడా సమానతని, ఐక్యతనే కలుగజేస్తాము. మన ఇంట్లో, మన ఇళ్లలో మన పిల్లల్ని మనం అలాగే చూస్తాం. చెడ్డ గుణము గలవాడైనని, మంచి గుణములు కలవాడైన ఇద్దరిని కూడా ప్రేమగా స్వీకరిస్తాం. వాడు మార్పు చెందేంత వరకు మనము తనకు అందించాల్సినటువంటి బోధనలన్నీ కూడా అందిస్తూనే ఉంటుంటాం. మార్పు చెందేలాగా తనని ప్రేమతో స్వీకరించి గృహాన్ని నడిపిస్తాం. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం తెలుసో తెలియకో ఏవో మనకు తెలిసి తెలియని పనులు చేస్తూ ఉన్నావేమో, అటువంటిని కూడా నీకు నాకు మన ఎంతమందికి అయితే తెలియదు. కానీ మనం చేస్తున్నది పాపమా లేదంటే పుణ్యమా అనేది మనకైతే తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, రండి ప్రియ కుమార్తెలారా, మీ అంతమంది నిమిత్తమే, మీరు చేసిన పాపాల నిమిత్తమే, మీ అందరినీ క్షమించిన నిమిత్తమే ఈ దినమున మీ అందరి కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేసి నేను కార్చినటువంటి రుధిరము అనగా రక్తము, ఆ రక్తముతో మీరు కడగబడాలి. కడగబడి
మీలో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడ్డాయి. కోళ్ళ యొక్క రక్తముతోనూ, ఎడ్ల యొక్క రక్తముతోనూ, గొర్రెల యొక్క రక్తముతోనూ మీ యొక్క పాపాలు క్షమింపబడవు. ఎందుకంటే అవేవి పవిత్రమైనవి కాదు, మూగ జీవులు కనుక వాటిని బలి ఇచ్చి వాటి యొక్క రక్తముతో మనము పరిశుద్ధపరిస్తే పరిశుద్ధము కాలేము. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎన్నో పుణ్యాలు, ఎన్నో పౌర్ణములు చేశాడు, అమావాస్యలు చేశాడు. ఇవన్నీ చేసి తన పుణ్య పురుషుడయ్యాడు. కనుక అట్టి పుణ్య పురుషుని యొక్క, ఏ పాపము ఎరుగినటువంటి పుణ్య పురుషుని యొక్క రక్తముతోనే మాత్రమే మనంతమంది పాపాలు కడగబడాలి. అంతే తప్ప కోళ్ళ యొక్క రక్తముతోనో, ఎడ్ల యొక్క రక్తముతోనో, గొర్రెల యొక్క రక్తముతోనో, ఏ రకమైన మూగజీవి యొక్క రక్తంతో మన యొక్క పాపాలు కడగబడవు. కడిగిన అది మన భ్రమే గాని అవి కడగబడలేవు. ఎందుకంటే మన గ్రంథాలే చెప్తా ఉన్నాయి, శిరము మీద ముళ్ళు సాక్షిగా ఒక పుణ్య పురుషుడు వచ్చి ఈ లోకానికి వచ్చి మీలో ప్రతి ఒక్కరికి కూడా తన రక్తాన్ని చిందించి మీ పాపాలన్నీ కడగబడతాయని చెప్పి అట్టి విధముగానే ఈ ప్రభువుని యేసుక్రీస్తు వారు తన సెలవును వేసుకున్నారు. కనుక ఆ పుణ్య పురుషుడు అయిన కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఒక్కరికైనా తెలిసినా తెలియకపోయినా క్రీస్తు వారిని తెలుసుకోనండి, ఎరిగి తనని జ్ఞాపకం చేసుకోనండి. తను ఏమీ మిమ్మల్ని అడగట్లేదు, ఇదిగో నేను ఈ లోకానికి మిమ్మల్ని క్షమించి నిమిత్తమే వచ్చి ఉన్నాను, నా యొక్క రక్తం కార్చి ఉన్నాను కనుక నా యొక్క రక్తంతో మీలో ప్రతి ఒక్కరు కూడా కడగబడండి, మీరు ఏ ఒక్కరు నశించిపోవద్దు ప్రియ కుమార్తె ప్రియ కుమారులారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే చూడండి, మనం చివరి సమయం వరకు, అంటే మనకి శిక్ష పడక ముందే ఈ రక్షణ అనేటటువంటిది మనము పొందుకోవాలి. శిక్ష పడిన తర్వాత నన్ను రక్షించు అని చేతులు చాచి ఎంత అరిచి గోపెట్టినా మనకి ఏ రకమైన ఉపయోగము ఉండదు సహోదరి సహోదరులారా. కనుక ఆ యొక్క సమయం రాక మునిపే మనం రక్షింపబడాలి. ఎందుకంటే తన యొక్క ప్రాణాన్నే త్యాగం చేసి తన రక్తాన్ని చిందించాడు అంటే మనం ఎంత చేసినా తక్కువే, మనం ఎంత త్వరపడాలో ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఉంది. కనుక సహోదరులారా సహోదరి చూడండి, మీరు ఖచ్చితంగా ఏ ఒక్కరు సమయం వ్యర్థం చేసుకోనిక ఈరోజు శుభ శుక్రవారము అనేటటువంటి దినము ఈ యొక్క మందిరంలో, యెరూషలేము మందిరంలో జరపబడుతుంది. కనుక యెరూషలేము మందిరములకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ యొక్క పాపాలను కడుగుకొనమని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ఈ సువార్త అనేటటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ఎలాగో క్రీస్తు వారు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మాత్రమే తన రక్తాన్ని చిందించాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా సన్నిధిని వచ్చి, దేవుని యొక్క సన్నిధిని అనగా మందిరమునకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కూర్చొని దేవుని దాసుని ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే వాక్యాలను అందజేస్తున్నాడో అట్టి దానిని వినండి. ఆ వాక్యమే తన రక్తపు బొట్ట ఉన్నది కనుక, తన మాట వచ్చింది కనుక